తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చిన ఈ కథ ఎంచుకోవడానికి కారణము ఒకటి. రెండవది అసలు కథలు ఎంచుకోవడంలో ఎక్కడైనా ఇబ్బంది అవుతుందా, అందుకని గ్యాప్ వస్తుందా నీకు? ఓకే, కరెక్ట్ సార్. నిజంగా గ్యాప్కి నా ప్రాబ్లం కూడా ఉంటుందండి. అది కథలో కొన్ని మనం ఎంచుకునేవి కరెక్ట్ అవ్వవు, అది కూడా జరిగింది. రెండోది నా ఒక్కడిదే కాదు సార్, టీంలో వాళ్ళతో కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది. సో అది తెలియకుండా రిలీజ్ అప్పుడు మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోవడం పెద్ద రీజన్ అయిందండి చాలా సినిమాలు, 4-5 సినిమాలకి. రెండు, తీసే వాళ్ళు కరెక్ట్గా మనం పబ్లిసిటీ దగ్గరికి వచ్చిన తర్వాత ఆగిపోవడం. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ జరిగాయండి. కాకపోతే ఆ గ్యాప్కి రీజన్ మాత్రం నాది కూడా ఉంది, మిగతా వాళ్ళు కొందరిది కూడా ఉంది. ఒక డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే సార్, అంటే నాలో జరిగింది. ఇప్పుడు అది ప్రాక్టికల్గా బయట వాళ్ళకి తెలీదు. ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడే ఏదో ఒక మనకి ఒక రైట్స్ వస్తాయి. బట్ ఆ రైట్స్ కరెక్ట్ డెసిషన్ ప్రొడ్యూసర్ తీసుకోవాలి. తీసుకొని ఇచ్చేద్దామా వద్దు ఆగుదాం అంటారు సార్ అక్కడే. సో ఇలా జరిగినాయండి చాలా వరకు. సో అదే మినిమం మనం ఎక్స్పెక్టేషన్, మన బడ్జెట్ ఎంత, మనది ఎంత వచ్చింది, మనకు ఓకే అని ఒక రైట్ డెసిషన్ తీసుకుని ఉంటే అట్లీస్ట్ సినిమాలు ఆడకపోయినా ఓకే వీడి మీద ఇంత బిజినెస్ ఒకటి ఉంది, ఇది ఉంది అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. బట్ అందులో కథ వరకు నా ప్రాబ్లం అయినా కొన్ని చోట్ల ఇలాంటి ఫెయిల్యూర్స్ జరిగినాయి సార్. సో ఇది అయితే ఇప్పుడు ఈ కథ వరకు వచ్చేసరికి నిజంగా ఇలాంటి కథ నాకు వస్తుందని అనుకోలేదు సార్. ఎందుకంటే ఇది చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాతో పాటు కమర్షియల్ యాంగిల్స్, ఇప్పుడున్న థ్రిల్లర్స్, క్రైమ్, ఇప్పుడు మనం ఓటీటీ ఆన్ చేస్తే ఏ సినిమాలు అయితే చూడగలుగుతామో, ఇప్పుడు నేను నిజంగా చెప్పగలిగింది ఏంటంటే సార్, కాన్ఫిడెంట్గా ఇప్పుడు ప్రైమ్లో, నెట్ఫ్లిక్స్లో ఏ క్వాలిటీ ఉందో మనం ఆ క్వాలిటీ ఈ సినిమాలో కనిపిస్తుంది సార్. అంటే మేకింగ్ వాల్యూస్ నుంచి, ప్రొడక్షన్ వాల్యూస్ నుంచి, డైరెక్టర్స్ ఒక్క షాట్ నుంచి, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్ దాకా దాని నుంచి ఆ డైరెక్షన్ ప్రతిదీ మీరు మన క్వాలిటీ ఏదైతే సూపర్ క్వాలిటీ ఉందిరా నెట్ఫ్లిక్స్లో అని మనం మాట్లాడుకుంటున్నాం, ఆ క్వాలిటీకి ఎక్కడ తగ్గదు సార్. సో ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి. డైరెక్టర్ నాకు ఎప్పటి నుంచో బాగా ఫ్రెండ్, సో నన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తాడు అని నేను నమ్మాను. నిజంగా చాలా బాగా వచ్చింది సార్ సినిమా. ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ హీరో, యాక్టర్. సో ఈ సినిమా కోసం ఎన్ఎస్డి నుంచి ఒక వ్యక్తి ద్వారా, ఒక స్పెషలిస్ట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవడానికి కారణం ఏంటండి? అదే సార్, నిజంగా అంటే ఇందాక చెప్పినట్టు సార్, దాన్ని కొంచెం మనం ప్రొజెక్ట్ చేయాలంటే వాళ్ళ స్టైల్ అని ఎందుకంటే వెరీ న్యాచురల్గా ఉంటుంది కదండి. నా దాంట్లో చిన్న డ్రామా ఉంది, అంటే పర్ఫార్మెన్స్లోనే చిన్నగా ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది ఇప్పుడు కూడా. అది వద్దనుకున్నాం సార్ ఈ సినిమాకి. అంటే ఆ క్యారెక్టర్ ఒక లాయరు, ఆడు క్రిమినల్గా ఉంటే ఎలా బిహేవ్ చేస్తాడు వెరీ న్యాచురల్గా అన్న దాని గురించి మొదట నాకు సెట్ అవ్వలే. నిజంగా నాకు చేస్తున్నప్పుడు ఓకే దెబ్బ పడిపోతుంది, మనోడు ఎలా చూస్తున్నాడు అర్థమైపోయింది నాకు. సో అప్పుడు గ్యాప్ 1 month తీసుకున్నాను సార్. 1 month ఆఫీస్లోనే నేను ప్రిపేర్ అయ్యాను. సో అది నాకు ఉపయోగపడింది తర్వాత సినిమాలకు కూడా. అంటే ఈ సినిమా కథను డ్రైవ్ చేసే ఎలిమెంట్స్ ఏంటండి సార్? ఫస్ట్ నా క్యారెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, క్రిమినల్ లాయరు, బట్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్ కథలో ఎవడు వెళ్ళను అనేది కథ చెప్తున్నప్పుడు నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు కథ చెప్తూ ఉంటారు కదండి, ఇప్పుడు లాస్ట్లో ఏమవుతుంది, ఎవడు వెళ్ళను అన్నది అంత నాకు నచ్చిందండి. సో నా క్యారెక్టర్ డ్రైవ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమాని మళ్ళా మన కమర్షియల్ యాంగిల్లో ఎలా ఉండాలి, తెలుగుకి ఎలా యాప్ట్ అవ్వాలి అని మొత్తం మన తెలుగు ఇష్టం కాబట్టి అండి, తెలుగు పచ్చడి, తెలుగు సినిమాలు బాగా ఇష్టం, బాగా తింటాడండి, అంటే బాగా ఫుడ్ ప్రియుడు. సో దానివల్ల ఇక్కడికి వచ్చేసి సినిమాలు చేయడం, ఈ కథని నాకు చెప్పడం జరిగిందండి. సో ఇది నాకు ఉపయోగపడుతుంది చాలా, అంటే ఆర్టిస్ట్గా ఉపయోగపడుతుంది నాకు. మెయిన్ ఈ గ్యాప్ని అది ఫుల్ఫిల్ చేస్తుందండి, నాకైతే నమ్మకం ఉంది. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క మ్యాటర్ చెప్పడానికి మర్చిపోయింది యాక్చువల్గా, సారీ అండి. యాక్చువల్లీ తెలుగు మూవీ అంటది, నేను ఫర్ కేరళ నుంచి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు చాలా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మనం చేస్తున్నాను, ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చాలా జరుగుతుండే అక్కడ.
అప్పుడు చూస్తే నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది, మనం కేరళలో చేసిందే కంటెంట్ మూవీస్ ఓకే, బట్ ఏంటంటే తెలుగు మూవీకి పీపుల్కి ఏంటంటే మనకి సడన్గా రెస్పాన్స్ వస్తుంది సార్. ఇప్పుడు మనం ఒక మూవీ చేసింది, అది బాగుందా బాగోలేదా, లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీ సీక్వెన్స్ అందరికీ అంటే కామన్ పీపుల్, మనం ఫీల్డ్లో పనిచేసిన పీపుల్ కూడా మూవీ ఉండదు అంత కాన్ఫిడెన్స్ సార్. సో ఇక్కడే ఒక మూవీ చేసి సక్సెస్ అవ్వడం అనేది బాగా కష్టం. అంటే అందరికీ ఓకే నచ్చినట్లా, లేదంటే వారికి అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాను, ఇది లేకుండా ఎలా ఒక మూవీ చేయాలి, అదే సార్ నాకు పెద్ద క్వశ్చన్ మార్కు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. సో ఓకే ఇప్పటివరకు మనం చూడలేకుండా చేయలేకుండా, అంటే క్యారెక్టర్ కొత్తగా ఉండాలి, ఎలా అది డ్రైవ్ చేయాలి అంటే పీపుల్కి తెలియకుండా. ఓకే ఇప్పుడు సార్ మూవీ చూసినప్పుడు మనం ఓకే ఇది నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది, నెక్స్ట్ సీన్ ఇది వస్తుంది, హీరో ఇలా ఇదే ప్రిడిక్షన్ సార్. ఎందుకంటే ఒక వీక్లోనే ఇక్కడే 10 మూవీస్ రిలీజ్ అవుతుంది ఆ వీక్లో. సో అలాంటి క్వశ్చన్ మార్క్ అంటే మామూలు కాదు. అది మనం చాలా రాసేసారు, మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది వర్కౌట్, మళ్ళీ అలా వదిలేసి ఓకే ఎవ్రీ 3 సీన్స్లోనే ట్విస్ట్ ఉంది సార్. దానికి మనకి ఎందుకంటే అది ఒక్క పీపుల్కి కనెక్ట్ అయితే చాలా మంచిది. సో తెలుగు పీపుల్కి ఇష్టమైనట్లా మూవీ చేయడం బాగా కష్టం సార్. నేను కేరళ నుంచి తెలిసిపోయింది ఇక్కడ వచ్చి. సో ఐఎమ్ రెస్పెక్ట్ ద ఆల్ తెలుగు ఆడియన్స్ అండ్ తెలుగు టెక్నీషియన్స్. ఇక్కడ ఆర్టిస్ట్ కూడా చాలా 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 బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. వినోద్ విజయన్ గారు సార్ ఇప్పుడు అంటే మీరు ఒక కాంటెస్ట్ పెట్టారు కదా సార్, ఇది ఇక్కడ. సో ఇక్కడ కాంటెస్ట్ పెట్టారు ఒకటి సినిమాకి అవును సార్. ముందు. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎంత క్లెవర్ అంటే 2-3 సీన్లు చూస్తేనే కథ అంతా చెప్పేస్తారు, క్లైమాక్స్ ఏంటిదో. అవును. సో అలాంటి పరిస్థితుల్లో మీరు 10,000 ఇస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు? అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది సార్ నిజంగా చెప్తే. బట్ ఏంటంటే నాకు మనస్ఫూర్తిగా తెలుసు తెలుగు ఆడియన్స్ క్యాచ్ చేసింది, బట్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్. చూద్దాం అదే వర్కౌట్ అవుతుందా లేదో తెలియదు. బట్ అన్నయ్య దగ్గరే ఉన్నారు అన్నీ, అన్నయ్య హీరో గారు మంచిగా చేశారు. సో దాన్ని బట్టి చెప్తే హ్యాపీ. ఇంకా అంటే మళ్ళీ నేను నెక్స్ట్ మూవీకి దాని మీదే డబుల్ పని చేయాలి. సాయిరామ్ గారు, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో చాలా మీరు కూడా ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు ఈ సినిమా నాకు బెస్ట్గా నిలుస్తుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి. సో అదైతే కనిపిస్తుంది. బట్ క్వాలిటీ పరంగా బాగుంది అని అన్నారు. బట్ ఇక్కడ మేము విజువల్గా చూసిన ట్రైలర్ మాకు అంత క్వాలిటీ పరంగా ఇంపాక్ట్ అయితే రాలేదు. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సేయింగ్ స్ట్రైట్లీ దిస్. అంటే మేబీ ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు కానీ, బట్ ఆ కన్ఫ్యూజన్ అన్నది మాకు చాలా క్రియేట్ అయింది ఈ ట్రైలర్లోనే. ఏంటి ఏదో జరుగుతుంది ఇక్కడ, ఒక స్క్రీన్ ప్లే అన్నది చాలా డిఫరెంట్గా ఉందన్నది అయితే తెలిసింది అది చూడంగానే. ఐ హోప్ మీకు ఆ కాన్ఫిడెంట్ కూడా నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ ఉన్నందుకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా, లేదా కథ పరంగానే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? లేదు, ఫస్ట్ మీరు అడిగింది క్వాలిటీ గురించి. ఇక్కడ మనం వాట్సాప్లో ఫార్వర్డ్ చేసే ఫార్మేట్ ఉంటుంది కదండి, దాంతో ప్లే చేసాం. సో యాక్చువల్గా క్యూబ్లో మనం ఫార్మేట్ చేసింది కాదు, ఇది మహా అయితే ఒక 7 MB 10 MB ఉండే ఫార్మేట్. సో అప్పుడు అందుకే టెక్నికల్ ప్రాబ్లం అయినా అలానే ఇక్కడ ప్లే చేయాలండి, మళ్ళీ లేకపోతే మనం క్యూబ్లో లోడ్ చేసి చేయాలి. సో అదంతా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నారండి, అది రెక్టిఫై చేశారండి. అంటే మీరు అడిగిన క్వశ్చన్ ముందు కథ తర్వాత టెక్నీషియన్స్ వచ్చారండి. కథ చెప్పిన తర్వాత ఈయన అన్నయ్య ఇప్పుడు ఈ కథకి ఎవరు సముద్రగన్ గారు తీసుకుందాం అంటే సముద్రగన్ గారు అనేవాడు. నేను లేదు, ఫోన్ చేశారు, సముద్రగన్ గారు దీంట్లోకి జాయిన్ అవ్వడం జరిగింది. అలా రాజీవ్ రవి గారు అని పేరు చెప్పగానే రాజీవ్ రవి గారు నాకు ఎలా తెలుసండి, గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ నాకు చాలా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అండి నాకు. అంటే అప్పుడు మనకి డివిడీలు అంటే ఒక 10 years 7-8 years బ్యాక్ డివిడీస్ ఉండేవి. డివిడీస్ మేకింగ్తో సహా కొన్నాను నేను. ఆయన రాసిన బుక్ ఉంది, ఆ బుక్ కూడా తెప్పించుకొని అసలు దాని మీద ఏంటి వీళ్ళు ఎలా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు ఆయన డైరెక్టర్ గారు అని దాని మీద ఉన్నప్పుడు వినోద్ ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు అనేసరికి షాక్ తిన్నానండి. ఎందుకంటే ఆయన రాడు, ఒకటి కథ నచ్చాలి, 2 రెమ్యునరేషన్ సెకండ్ థింగ్ అండి ఆయనకి. సో ఆయన రావడం, తర్వాత గోపి సుందర్ గారు రావడం, వీళ్ళందరూ టెక్నీషియన్స్ తర్వాత వచ్చింది. ముందైతే నాకు కథ వినోద్, ఈ 2 నమ్మకం. సో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టెల్ us అబౌట్ మ్యూజిక్. ఓన్లీ 2 songs మేము విన్నాం. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇలాంటి మూవీస్కి ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇట్స్ లైక్ కీ ఫర్ ద ఫిలిం. సో మ్యూజికల్ పరంగా కూడా 2 songs ఉన్నాయండి. 2 songs సిద్ శ్రీరామ్ గారు పాడారు. సో మెయిన్
రెండు కంపోజ్ చేసింది రాహుల్ రాజ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గోపి సుందర్ గారు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు సాంగ్స్ ఎలానో విన్నారు, చాలా చాలా బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు పీక్ రేంజ్లో ఉంటుందండి. అంటే ఒక్కొక్కసారి మనం భయపడతాం. నిజంగా నేనే 2 సార్లు చూసిన తర్వాత ఈ మధ్యలో ఒక్కొక్క దగ్గర వేస్తూ ఉంటారు ఇలా. సో అక్కడే నేను ఒకసారి ఇలా అంటే చిన్న జర్క్ అయ్యాను. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా దీనికి ప్లస్ పాయింట్ అయింది గోపి సుందర్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. హాయ్ సాయిరామ్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు సౌండ్ టీమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాంగ్స్ చూపించినప్పుడు చాలా కూల్గా, చాలా సెటిల్డ్గా కనిపించారు. మీరు వెంటనే మళ్ళీ రస్టిక్ లుక్లోకి మారిపోయారు. సో ఎప్పుడు కూడా మాస్ లుక్స్నే ట్రై చేస్తూ ఉంటారు. మీరు మాస్ లుక్స్తో వచ్చిన కానీ మాస్ క్యారెక్టర్స్తో వచ్చిన సినిమాలు బంపర్ ఆఫర్ కానీ 143 కానీ బాగా హిట్ అయ్యాయి. సో మరి ఇది ఎలా ఉండబోతుంది? ఏమైనా డిఫరెంట్గా ఉండబోతుందా క్యారెక్టర్ మీరు చేసిన దానికంటే? డెఫినెట్గా మళ్ళీ కంబ్యాక్ ఇస్తారా ఈ క్యారెక్టర్? కంబ్యాక్ కంపల్సరీ అండి. ఇది కంపల్సరీ రావాల్సింది, తప్పదు మరి. ఇంకే ఈ సినిమా నాకు డెఫినెట్గా మళ్ళా ఓకే నేను పని చేసుకోవడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది ఈ సినిమా అండి. అంటే ఇందాక మీరు ఏమడిగారు? అంటే రస్టిక్ ఓకే, నేను అదే మాస్ అంటే 143 బంపర్ ఆఫర్ చేశాను. బట్ ఏదైనా ఆర్టిస్ట్ డిఫరెంట్గా ట్రై చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ టైంలో నాకు ఇలాంటి లాయర్, క్రిమినల్ లాయర్ ఆ క్యారెక్టరేషన్తో నాకు వచ్చింది. నిజంగా వినోద్ నాకు బాగా తెలుసండి. ఇందాక వినోద్ చెప్పినప్పుడు అర్థం అవ్వలేదు. ఈయన 17 ఇయర్స్కి డైరెక్టర్ అయిపోయాడు కేరళలో. అయిపోయి ఫస్ట్ ఫిల్మ్ యాక్షన్ ఫిల్మ్ చేశారు. సో అంత క్లారిటీ ఉన్న వినోద్ నాకు ఫ్రెండ్ అయిన తర్వాత, నాకు కథ చెప్పిన తర్వాత డెఫినెట్గా నన్ను బాగా ప్రొజెక్ట్ చేస్తారు అనే ఇది చేయడం జరిగింది. అండ్ ఇలాంటి థ్రిల్లర్ జోనర్కి ఏంటంటే మూవీస్లో కంటే కూడా, అంటే థియేటర్స్లో కంటే కూడా ఓటీటీలో కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అంటే థియేటర్కల్ రిలీజ్ చేయబోతున్నారా, లేదంటే ఓటీటీలో కూడా చేస్తారు? Feb 7th థియేటర్ అండి. ఆటోమేటిక్గా అంటే నిజంగా మీరు చెప్పాలంటే థియేటర్కి యాప్ట్ అయిన ఫిల్మే, కాకపోతే ఇంకా యాప్ట్ దేనికంటే ఓటీటీకి ఈ ఫిల్మ్ అని. సో డెఫినెట్గా థియేటర్లో రిలీజ్ అవుద్ది, మాకు మంచి టాక్ వస్తుంది, తర్వాత ఓటీటీలో మీరు వాచ్ చేయొచ్చు. Feb 7th తండేల్ కూడా రాబోతుంది. సో మరి కాంపిటీషన్ అంటే అది హై బడ్జెట్ సినిమా. సో కాస్ట్ అండ్ క్రూ కూడా కొంచెం పెద్ద కాస్ట్ అండ్ క్రూ అది. సో మీరు అదే రోజు రిలీజ్ చేస్తున్నారు, మరి ఎంతవరకు? అందుకే అండి తండేల్తో రాట్లే, తండేల్ పక్కన వేస్తున్నాం. సో అంతే, తండేల్తో రాట్లే, తండేల్ పక్కన మా ఒక పథకం ప్రకారం వస్తుందండి. ఆల్ ది బెస్ట్. అందరికీ కంగ్రాచులేషన్స్. ట్రైలర్ బాగుంది, కానీ అది ఇందులో కథ మీరు మాట్లాడిన కథ అంతా చెప్పేశారు. నేనండి ఇందాక కూడా అన్నారు, ఒక లాయర్గా చేస్తే ఏముంటుంది అందులో కిక్కు. అందులో ఇంకో షేడ్ ఉంది, ఆ షేడ్ కూడా ఇక్కడ చూపించారు. అందులో ఇంకా కాంటెస్ట్లో విలను ఎవరు అని చెప్పడం కూడా అందులోనే ఉందా అని అనిపిస్తుంది. 2 షేడ్స్ ఉన్నాయి మీలో. బహుశా మీరే అందులో అదే ఉండవచ్చు. అందుకే సార్ మీరు చెప్పి ఆ పుణ్యం మీరే కట్టుకుంటే ఆ 10,000 50,000 మీకు ఇచ్చేస్తాం. ఎందుకంటే ఒకటే ఉండాలి, మీరైనా ఉండాలి, లేదంటే మీకు బ్రదర్ అయినా డ్యూయల్ రోల్ చేసి ఉండాలి. అందుకని ఇంకా కథలో కొత్త ట్విస్టులు ఏముంటాయి? అందుకే సార్ రైట్ గారు చెప్పండి. తెలుగువాడిగా 17 ఏళ్ళకే డైరెక్టర్ అయ్యాడు, తెలుగు ఫుడ్ తిని పచ్చడి ఎరక్కూడేస్తాడు సార్, అది తినడం. సార్ అది ఇక్కడే వర్కౌట్ అయింది సార్ ఇప్పుడు పచ్చడి. అదే ఎనివో మంచి ప్రయత్నం అనిపించింది. సార్ కాంటెస్ట్ పెట్టడం కూడా ఒక రకమైన ఛాలెంజ్ మీకు. అవును. ఎనీహో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమేష్ గారు మీరు ఏమైనా మాట్లాడతారు? పర్లేదు మాట్లాడండి సార్. సాయిరామ్ గారు హాయ్ సార్. సో మ్యూజిక్ అనేది ఇలాంటి వాటికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఏమన్నా స్క్రీన్ ప్లేని కానీ స్టోరీని కానీ ఏమైనా డిస్టర్బ్ చేసే విధంగా ఉంటుందా, లేదంటే సాంగ్స్ ఎలా ప్లాన్ చేసుకున్నారు మూవీ? సాంగ్స్ కథను డ్రైవ్ చేస్తుంది, డెఫినెట్గా డ్రైవ్ చేస్తాయండి. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో వచ్చే ఈ సాంగ్స్ మీరు అన్నట్టు ఒక కథను చెప్తాం, ఆ స్పేస్ ఎందుకు ఉంది, ఆ స్పేస్లో ఏం చెప్తున్నాం కథకి సంబంధించింది, లవ్ స్టోరీ చెప్తున్నామా లేకపోతే ఇంకేమన్నా చెప్తున్నాం అన్నది ఉందండి సాంగ్లోనే బేసిక్గా. మీరు సాంగ్స్ అడిగారు కాబట్టి దీని గురించి చెప్పాలండి. ఫస్ట్ సాంగ్స్ రికార్డ్ అయిపోయాయండి. సిద్ శ్రీరామ్ గారు కాదు,
ఇంకొక సింగర్తో మెయిన్ రికార్డ్ చేసాడు, అంతా అయిపోయింది, షూటింగ్కి అంతా అయిపోయింది. సిద్ శ్రీరామ్ గారితో 2 సాంగ్స్ సిద్ శ్రీరామ్ గారే కావాలి అని చెప్పి మళ్ళీ ఏం చేశాడంటే ఉన్న సాంగ్ని సిద్ శ్రీరామ్ గారికి టెంపోలా ఉన్నట్టు మళ్ళీ ఈ సాంగ్ని మార్చారండి. ట్యూన్ అదే, బట్ టెంపో మారిపోయింది. అంటే మళ్ళీ రికార్డ్ జరిగిందండి. సో అప్పుడు 2 సాంగ్స్కి ఆయన్ని ఒప్పించడం, ఈ 2 సాంగ్స్ పాడడం, సో మా సినిమాకి ఆయన చాలా ప్లస్ అయ్యారండి. సో డెఫినెట్గా ఈ కథని డ్రైవ్ చేస్తే 2 సాంగ్స్. ఈ మధ్యన ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాలు చాలా ఎక్కువ వస్తున్నాయి. అండ్ మీరు స్కీమ్ పెట్టారు, అది కాంటెస్ట్ ఒకటి. బట్ ఈవెన్ ఓటీటీ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్ కాదు అన్ని లాంగ్వేజ్లో కూడా జనాలు అలవాటు పడిపోయి మామూలుగా ఇంట్లో కూర్చునే వీడు వీళ్ళు అని చెప్పి ఒక మాట అనేసుకుంటున్నారు. సో మీరు కాంటెస్ట్ పెట్టి ఇప్పుడు వాట్ యూ వాంటెడ్ టు సే, అంటే సినిమాకి జనాల్ని తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూవా లేదంటే కంటెస్ట్? అదే సార్ ఇందాక నేను చెప్పాను కదా, సినిమాలకి జనాలు తీసుకొచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా చాలా ప్రమోషనల్ ఐడియాస్ మనకు ఉంటాయి. బట్ ఇందులోనే ఒక ప్రమోషన్ ఉందండి, అది మేము తీసుకున్నాం. డెఫినెట్గా మీరు అన్నట్టు నిజంగా చెప్పండి, మీరు చెప్పాలనే మేము అనుకుంటున్నాం. బట్ మా నమ్మకం ఏంటంటే, మా స్క్రీన్ ప్లే నమ్మకం, మీరు ఎక్కడో చిన్నది మిస్ అవుతారో అనే నమ్మకం ఉంది నాకు. సో డెఫినెట్గా మీరు చెప్పి ఆ డబ్బులు మీరు గెలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ మా నమ్మకం ఏంటంటే చెప్పలేరు, అది లాస్ట్ మూమెంట్ వరకు. నిజంగా మనం అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్లో కానీ అందరికీ తెలిసిపోద్ది ఈయన వీళ్ళని. మీరు లాస్ట్ మూమెంట్ అంటే 10 minutes ముందు వరకు మీరు చెప్పలేరు. సో సాంగ్స్ చూస్తే ఒకటేమో సంథింగ్ రివెంజ్ టైప్లో ఉంది, ఒక ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ కనబడుతుంది. ఇంకో సాంగ్ ఏమో సమ్ ఫ్యామిలీ కనిపించింది. సో అంటే ఒక రివెంజ్ డ్రామా కనబడుతుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు రివెంజ్ థ్రిల్లర్లా కనబడుతుంది. సో అనేది స్క్రీన్ ప్లే ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? ఇట్లా గెస్ చేయొచ్చు కదా రివెంజ్లా కనబడుతుందని స్టార్టింగ్లోనే. అదే అండి, అదే అలా గెస్ట్ చేస్తామని మేము మిస్లీడ్ చేస్తున్నట్టు మనవాడండి. అలా స్క్రీన్ ప్లేలో నిజంగా మీరు అనుకున్నవన్నీ 7th మీకు తెలుస్తుంది. ఇంకోటి ఇందాక అన్నారు తండ్రుల గురించి, మేము వాళ్ళతో పోటీ పడట్లేదు పక్కన వస్తున్నామని. సో మీకు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పుడు మేము పోటీ పడుతున్నాం, స్పోర్టివ్గా చెప్పాలి, కానీ ఆ తండ్రులతో కాదు మేము పక్కన వస్తున్నాం ఎందుకు అంటున్నారు? అదే అండి నేను ఏమంటున్నానంటే, పోటీ పడడం అని చెప్పడం అది ఇందాక చెప్పాడు కదండి, ఓవర్ అని. అది ఓవర్ మనం మాట్లాడలేం, అది కరెక్ట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సినిమా, గీతా ఆర్ట్స్, తర్వాత నాగ చైతన్య గారు, సాయిపాల్ గారు, అది పెద్ద అంటే గ్రాండ్ ఫిల్మ్ అది, అంతే కదండి. గ్రాండ్ ఫిల్మ్తో పాటు మేము కూడా వస్తున్నాం, అది పద్ధతి, అది చెప్పే పద్ధతి అది. అంతేగాని పోటీ అంటే మీరు రాస్తారు ఈడు వావరాక్షన్ అని మీరు, అది కాదు కరెక్ట్ కాదు కదండి. ఎందుకంటే స్కేల్ని బట్టి కదా మనం మాట్లాడాలి, అంతే. సాయిరామ్ గారు, దిస్ ఈజ్ ప్రజావాణి అండి. ఇంతకుముందు ఇట్లా వరుసగా మర్డర్స్ జరగడం అండ్ ఎవరో చేసేది ఎవరో కనుక్కోమని అదే కాన్సెప్ట్లో చాలా సినిమాలు వచ్చాయి. దీని ప్రత్యేకత ఏంటి? అదేనండి, ఇప్పుడు కూడా మర్డర్ మిస్టరీ అంటే ఎవడు చేస్తున్నాడు అని ఉంటుంది ప్రతి దగ్గర. బట్ ఇందులో డైరెక్టర్ తీసుకున్న ఎలిమెంట్ ఏంటంటే అండి, ప్రతి మర్డర్ తర్వాత ఒక ఎమోషన్ ఉంటుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం, అది పక్కన పెడితే మీరు లాస్ట్ మూమెంట్ వరకు ఈ సినిమాలో ఎవడు గెస్ట్ చేయాలి, మీరు గెస్ట్ చేయలేరు. అంటే ఒకవేళ నేనా ఈడే అంటారు, లేదు సముద్రకనేమో సముద్రకనే అంటారు, లేదు ఇంకో క్యారెక్టర్ ఆ అమ్మాయి హీరోయిన్. సో ఇలా వెళ్ళిపోతూ ఉంటుందండి. సో లాస్ట్ మూమెంట్ వరకు ఇది తెలియదండి సినిమా. సో ఇది ఫస్ట్ టైం నేను అంటున్నాను, అంటే చాలా సినిమాలు వచ్చినాయి లాస్ట్ మూమెంట్ వరకు ఎవరు విలన్ అని తెలియదని. బట్ ఆ కోవకి చెందిన నాకు ఉపయోగపడుతుంది ప్రజెంట్ అని నేను నమ్ముతున్నాను, అంతే. మీరు ఇప్పటివరకు చెప్తారు గెస్ట్ చేయలేరు వన్ క్యారెక్టర్ గురించి. ఇన్ కేస్ సినిమా అయిపోయింది, వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్ చెప్పేస్తారు కదా, పంచుకుంటారు కదా ఫలానా విలన్ అనేసి, అప్పుడు ఎలా ప్రేక్షకులను రప్పిస్తారు థియేటర్కి? అదేనండి, ఇప్పుడు కూడా మనం మార్నింగ్ షో వరకే ఏ సినిమానైనా హోల్డ్ చేయగలమండి. ఇప్పుడు అన్వేషణ అనే సినిమా, ఇప్పుడు మీరు రాళ్ళపల్లి గారు విలన్ అయినా మీరు సినిమా పెట్టి చూస్తారు. సో వన్స్ మనకి తెలిసిపోయిన తర్వాత అరే మనల్ని ఎలా హోల్డ్ చేశాడు అనే ఇంట్రెస్ట్తో కూడా చూస్తారండి జనాలు. సో ఆ మిస్టరీ మనకి తెలిసిపోయినా, ఆ సస్పెన్స్ మనకు తెలిసిపోయినా ఇంట్రెస్టింగ్గా మనం చూస్తాం.
అదే జరుగుతుంది కదండి ఇప్పటి వరకు. చాలా సినిమాలు మనం రిపీటెడ్గా చూస్తూ ఉంటాం. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ అన్వేషణ అండి. దాంట్లో ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ లాస్ట్లో వెళ్ళని ఈయనే, కాకపోతే మన సినిమా అంతా రన్ చేస్తూ ఉంటాం. సో అది మేడం యాక్చువల్లీ ఇప్పుడు మనం మూవీ చూసినప్పుడు మూవీ కనెక్ట్ అవుతుంది కదా మనకి. థియేటర్లో చూసి ఓకే ఇది ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాను. సమ్ టైమ్స్ మనం థింక్ చేసింది ఓకే నేనేం చేశారంటే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఒక మ్యాటర్ ఏంటంటే, మీరు ఫస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీ బ్రెయిన్నే వాడుతున్నాను. ఇప్పుడు 30 మెంబర్స్ కూర్చుంటే మీ 30 మెంబర్స్ వెతుకుతుంది, అది గ్యారంటీగానే చెప్పొచ్చు. అదే ఒకటి గ్యారంటీ నాది. సో ఎవ్రీ 3 సీన్స్లో టిస్ట్ అలా 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 అంటే మీరు అంటే స్క్రీన్ ప్లే మీకు మీ థియేటర్ లోపల వచ్చినప్పుడు స్క్రీన్కి మీకు మధ్య ఒక ప్లే జరుగుతుంది. ఆ మైండ్ నేను ఆ 2 అవర్స్ నేను పట్టుకున్నాను. అదే దీనిలో కొత్తగా నేను ట్రై చేశారు, చూసి మీరు చెప్తే యూ విన్. నెక్స్ట్ టైం నేను మంచిగా చేశాను. మమ్మల్ని హిప్నటైజ్ చేయబోతున్నారన్నమాట. కాదు అలా ట్రై చేశారండి, అది సక్సెస్. ఆడియన్స్కి ఇష్టమైతే అది ఓకే, లేదంటే అది తెలియదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.